నేరం చేయలే, మేమేం ఘోరం చేయలే. ఇలా మీరు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు దిగమింగి సమాధానం చెప్పమంటే మీరు ఉపయోగించిన అధికారుల యొక్క అవినీతి చిట్టానే ఒక్కొక్కల దగ్గర 200 నుంచి 500 కోట్లు 1000 కోట్ల దాకా ఉన్నది. మరి మీరెంత తినిచుండొచ్చు? మీకేమైనా ప్రూఫ్ ఉందా? ఎట్లా అంటున్నారు? మీడియా వాళ్ళకి ఎట్లా తెలుసు? ఎవరు దీన్ని కథనాలు ఏమన్నారు? ఎవరు తమ్నేల్ ఏమన్నారు? మరి మిమ్మల్ని ఎవరు ఏమన్నారు? తమ్నేల్స్ మరి మీరు వేసింది కదా వెనకటికి. ప్రతి ఒక్కరి మీద నిందారోపణలు చేయడానికి ఇష్టం వచ్చినట్టుగా చేసినారు. మీ దాకా వచ్చే వరకు సమస్య అవుతున్నది. ఇప్పుడు ప్రాపగండాను బేస్ చేసుకొని పరిపాలించిన దరిద్ర ప్రభుత్వం అంటే అప్పుడు టీఆర్ఎస్/బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పటికి నేను టీఆర్ఎస్/బీఆర్ఎస్ ఎందుకంటున్నంటే వీళ్ళు ఎటుపోతారో తెలియదు. రేపు బీఆర్ఎస్ అని చెప్తారు, తెలంగాణ అంటారు. కాబట్టి ఈరోజు నేనంటున్నా, ఈ పార్టీకి ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేసే నైతిక హక్కు లేదు. ప్రాంతాల మధ్యన విద్వేషాన్ని వెదజల్లుతూ ఇలా తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు, తెలంగాణ నాయకత్వం, ఆంధ్ర నాయకత్వం చైతన్యవంతమై ఉండడం వల్ల సమస్య తీవ్రం కావట్లే. వీళ్ళు రెచ్చగొట్టుడు గతంలో చూసిండ్రు. ఆ రోజుల్లో కూడా జేఏసీలో మేము ఉన్నప్పుడు ఈయన చేసిన జాగో బాగో స్టేట్మెంట్లకు, ఈయన రెచ్చగొట్టిన ఆంధ్ర రాజకీయ నాయకుల మీద చేసిన పెత్తందారి రాజకీయాలకు మేమందరం కూడా సబటైజ్ చేసేది, దాన్ని ప్యాసిఫై చేసేది మేము, కోదండరామ్ గారు కానీ మేము జేఏసీలో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు కూడా అది నడుస్తుందంటే నడవదు. నడిస్తే మీరు కూడా చూస్తూ ఇట్లా ఉండడం అంటే అది మీ ఇష్టం. ఎందుకు నేను కొంతమంది ఆంధ్ర మీడియా మిత్రులకు చెప్తున్నా, నేను ఇది పర్టికులర్గా చూస్తున్నా వాళ్ళను. ఎందుకంటే వాడు మాట్లాడే మాటల తీరులు మొత్తం కూడా మీరు డైరెక్ట్ లైవ్లు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా, అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కొట్లాడుకోవాలని ఆ సెక్షన్ ఆఫ్ మీడియా కోరుకుంటుందా? ఇతర మీడియా మీద జరుగుతున్నప్పుడు అందరు మీడియా మీరంతా మూకుమ్మడిగా ఎందుకు మీరు సహకరించుకోవట్లేరు? మేము మాట్లాడితే మేము ఆంధ్ర పక్షపాతులమాట, కాంగ్రెస్ వాళ్ళు ఆంధ్ర పక్షపాత మీడియాకి చేస్తారని. మీడియా ఈజ్ మీడియా, బట్ ఎవర్ అది హిందీ మీడియా కావచ్చు, ఇంగ్లీష్ మీడియా కావచ్చు, ఉర్దూ మీడియా కావచ్చు, ఆంధ్ర మూలాలున్న మీడియా కావచ్చు, తెలంగాణ మూలాలున్న మీడియా కావచ్చు, అది ఇండియా మీడియా. వాడుకుంటేప్పుడు మాత్రం అంత కావాలి టీఆర్ఎస్ వాళ్ళకు. పీటీఐలు, ఏఎన్ఐలు, సిఎన్ఎన్లు అన్నీ కావాలి. ఇక్కడ టీవీ9, ఎన్టీవీ, టీవీ5 ఇట్లా అన్నీ కావాలి. మళ్ళీ ఏమన్నా అనేసరికి వాళ్ళు ఆంధ్ర మీడియా అని చెప్పుడు. ఇట్లాంటి విని విని తెలంగాణ ఆంధ్ర ప్రజలకు విసిగిపోయింది. వీలైతే ఆంధ్ర తెలంగాణ జల వివాదాల మధ్యన శాశ్వత పరిష్కారం కొరకు మీ దగ్గర ఏమైనా ప్రపోజల్స్ ఉంటే పెట్టండి. ఆ తెలివి సోయున్నోడు కూడా ఎవరు లేడని నేను అనుకుంటున్నా. మిడిమిడి జ్ఞానంతో ఇలా కాళేశ్వరాన్ని కట్టి, నేను మొన్న ధర్మపురి ఇటు కరీంనగర్ పోయినప్పుడు అవన్నీ చూసుకుంటూ వచ్చిన మిడిమిడి జ్ఞానంతో. అందుకనే అక్కడ కూడా చెప్పినాం, గాడిద చేసే పని గాడిదే చేయాలి, కుక్క చేసే పని కుక్కే చేయాలి. గాడిద చేసిన పని నేనే చేస్తా, కుక్క చేసిన పని నేనే చేస్తా అంటే అది సమస్య వేరుంటుంది. నువ్వు ఇంజనీర్వే కాదు, నీకు ఎక్స్పర్టే కాదు, ఏది కాదు, నా బ్రెయిన్ రక్తం పెట్టినా అంటే ఇప్పుడు నాకు తెలియదు అంటే ఎవడు? నేను అంటున్న ఒక మాట, ఇప్పుడు ఇవాళ చినాబ్ నది మీద ఒక రైల్వే డ్యామ్ కడితే ప్రపంచం మొత్తం ఒక ఆడబిడ్డ మీద గురించి చెప్పుకుంటుంది మాధవిలత అని. ఇలా కాళేశ్వరం కట్టినోడు ఎవడో ఒక్కళ్ళని చెప్పమనండి. డిజైన్ చేసింది నేనని చెప్పుకుంటాడు ఒక్కళ్ళేడు. ఇప్పుడు మాకేం తెలియదని ఇంజనీర్లు అంటున్నారు, ఈఎన్సీలు అంటున్నారు. అసలు ఈ ప్రతి ఒక్కరు మాకు సంబంధం లేదు సార్, చేయమంటే చేసిన. మరి ఎవరు చేయమంటే చేసినామంటే వేళ్ళని అటువైపు చూపితే మాకు సంబంధం లేదు. ఏ పని సక్రంగా చేసిరో చెప్పమనండి. ఏ పని, ఒక్క పని. ఇలా సన్న బియ్యం ఇస్తుంటే ప్రజలు కళ్ళల్లో నీళ్లు తీస్తున్నారు. ఇన్ని రోజులకు మేము అందరితో సమంగా మేము సన్న బియ్యం తింటున్నామని. రేషన్ కార్డులు ఇవని, కనీసం రేషన్ కార్డులు ఇవ్వడానికి కూడా మొన్న ఆయన ఎవరు జగదీశ్వర రెడ్డి అంటుడు, రేషన్ కార్డులు ఇచ్చే కార్డునే మాకు పంచాయతీ అయిందని. రేషన్ షీట్లు రా బాబు మీరు ఇచ్చింది, షీట్లు సింపుకొని సీట్లు ఇచ్చింది. ఇలా అన్ని రకాలుగా ఏ విధంగా సమగ్రంగా అందరికి ఉపయోగపడే విధంగా రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఇలా ప్రతి ఒక్క దాని మీద తెగ చెప్పుకునేటప్పుడు కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే ఒక 2 గంటల పాటు విసికి వేసారినాక వదిలిపెట్టేది. అలాంటి మనిషి అలా నోరు మూసుకొని ఉన్నాడు. ఎందుకంటే కేటీఆర్కి చెప్తున్న మెయ్య బయటకు వచ్చి మాట్లాడేదానికి మాటలు లేవు. మాటలు ఎందుకు లేవు? అసెంబ్లీకి ఎందుకు రాక ఊకనే రాడా? అవకాశం ఉంటే ఊకనే రాడా? మీ అయ్య తెలియదా సందు దొరికితే ఎక్కడి నుంచి ఇరుకుతాడు? ఏ తప్పు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఏ తప్పును పట్టుకొని వీరబాదుడు ఉంటుందో అని చెప్పి భయపడి రావట్లేడు తప్పితే కేసీఆర్కి రాకపోవడానికి ఏముంది? అప్పుడేమో ఎంపీగా ఉండే సరే, ఆయన తెలంగాణ బిల్లు పెట్టినప్పుడే పార్లమెంటుకు ఓనోడు.
ఆయన పాత్ర ఎక్కడనైనా పరిమితమే. గఫాలు కొట్టిండు, మిడిమిడి జ్ఞానంతో గఫాలు కొట్టిండు. ఇప్పుడు ఒక్కడు చెప్పుకుంటానికి లేదు నీళ్ళని మేము ఇది చేసినామని. ఆయన సోకాళ్ళు కొంతమంది ఉంటారు ఆ చుట్టుమంది. ఇప్పుడు వాళ్ళు అంతా ఇన్ని రోజులు తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ యొక్క ఉనికి, తెలంగాణ ప్రతీక వీళ్ళకు ఈ 9 సంవత్సరాలు కనపల్లే. ఇక బయటికి వెళ్ళరు, ఇక గోరిందలు లెక్క బయటికి చిన్నగా బయటికి వెళ్ళి తెలంగాణ సెంటిమెంట్ అంటారు. మీరు ఆ రోజు మాట్లాడితే ఈ రోజు మాట్లాడే నైతిక హక్కు మీకు ఉండే. కాబట్టి ఇంకా మీరు ఏమంటాం, వాళ్ళను బానిసలు కూడా స్పాటకస్ లాగా కొట్లాడి రాజ్యం తెచ్చుకున్నారు. బానిసల కంటే, స్లేవ్స్ కంటే హీనమైన బతుకులు మీవి. ఇవాళ మళ్ళీ మీరు సెంటిమెంట్ను రగల్చాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, నిజమైన తెలంగాణ ఉద్యమకారులం మేము ఇంకా ఉన్నాం. రాజకీయ ప్రయోజనాల కొరకు కాదు. మేము కాంగ్రెస్ పార్టీలో వచ్చి జాయిన్ అయినామంటే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఇంకో కార్యక్రమం లేదు మాకు. ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇలా బాగుండాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి వచ్చినాం. ఇలా కాడ గన్పార్క్ కాడ ఉద్యమకారులు ఇలా వాళ్ళ యొక్క డిమాండ్ల కొరకు కొట్లాడుతున్నారు. అట్లాంటి కాడికి పోరు ఉద్యమకారులు అంటే వీళ్ళు నలుగురితోనే తెలంగాణ వచ్చింది, నలుగురే తెలంగాణ అనే ఉద్దేశంతో ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ప్రజలు మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు. భవిష్యత్తులో మిమ్మల్ని పిచ్చోళ్ళు అనుకునే దానికి తెచ్చుకోకండి. ఎందుకు పిచ్చోళ్ళు ఇట్లా చేస్తున్న దానికి తెచ్చుకోకండి. పథకాలు ఈ 420 వేషాలన్నీ వేస్తుండ్రు, 420 పథకాలు అని చెప్పి ఎవడో